నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖలో అంగన్వాడీలు మోకాలపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. మూడో రోజు నిరవధిక సమ్మె కొనసాగుతున్న అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె విరమించుకోకపోతే అంగన్వాడీల కేంద్రాలు తాళాలు పగలగొడతామని అధికారులు బెదిరిస్తున్నారని మహిళలు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తమ డిమాండ్లు సాధించే వరకు తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు రెండు డిమాండ్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమ్మెలోకి వచ్చాము. మేము ఆ రెండు డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ అండి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఈ రెండు డిమాండ్స్ తోటి కూడా మేము ఈ సమ్మెలో ఉన్నాము. కానీ మన ప్రభుత్వానికి ఎందుకు అంగన్వాడీ కష్టాలైతే మరి ఎందుకో చాలా అంగన్వాడీని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అంటున్నారు. న్యాయమైన డిమాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అంగన్వాడీల గొంతమ్మ కోరికలు అని అంటున్నారు. ఎవరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే అంగన్వాడీల మీద చిన్న చూపు చూడకుండా అంగన్వాడీల కనీస వేతనం ఇచ్చేటట్లయితే మేము ఈ సమ్మె నుండి విరమించుకోవడం జరుగుతుంది. లేనిచో ఎన్నాళ్ళైనా సరే ఈ సమ్మెను చేస్తాము. అలాగే ఈ రోజు అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టమని చెప్పేసి ప్రభుత్వ అధికారులకి అలాగే సచివాలయం స్టాఫ్ కి వాలంటీర్లకి కూడా వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి ఆ విధుల్లోకి వెళ్ళమని చెప్పేసి పంపించారట. అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేయమని. అంగన్వాడీ సెంటర్ లేదా నిజంగా ఓపెన్ చేసే పరిస్థితి అయితే మాత్రం అంగన్వాడీలు ఇంకా సమ్మెను ఉధృతం చేస్తారు. అందువల్ల అంగన్వాడీ జోలికైతే వెళ్ళకండి అని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు అంగన్వాడీలు ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది అని అంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అన్నారో వారు అంగన్వాడీ క్షమాపణ చెప్పాలి. లేనిచో ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఇంకోసారి గద్దె ఎక్కే ప్రసక్తే లేదు. ఈ అంగన్వాడీలు సత్తా ఏంటో కూడా చూస్తాడు. అంగన్వాడీలు అయితే బలిసి కొట్టుకోవడం లేదు. ఈ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎంపీలు బలిసి కొట్టుకోవడం వల్ల వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోలేక అంగన్వాడీలకి వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా సరే తెలుసుకొని అంగన్వాడీలకి సారీ చెప్పి మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ లోకి వెళ్తే బాగుంటుంది. లేదు అంటే వాళ్ళకి ఎలక్షన్ లో నిలబడే అర్హత కూడా లేదని చెప్పేసి ఈ అంగన్వాడీలు అందరూ కూడా సమ్మె సందర్భంగా తెలియజేస్తున్నామండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.